జై శ్రీరామ్. హిందూ బంధువులారా, జాగో. ఈరోజు మన మోడీ గారు ఆర్టికల్ 30ని రద్దు చేద్దామని అనుకుంటున్నారు. సో భారతదేశ హిందువులారా, ఒక్కసారి ఆయనకు అండగా నిలబడదాం. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నది ఒకటి ఆర్టికల్ 28, ఆర్టికల్ 30. ఫస్ట్ మన హిందువులు తెలుసుకోవాల్సింది ఏంది ఆర్టికల్ 28 ఏంది, ఆర్టికల్ 30 ఏంది. ఎందుకంటే చాలామంది హిందువులకు ఈ ఆర్టికల్ 28 ఏందంటే ఆర్టికల్ 30 అని ఏందని చాలామంది తెలియదు. సో తెలుసుకోండి, ఎందుకంటే మనకు అవసరం. మన పిల్లలు రేపు ఫ్యూచర్లో హిందువులుగా బతకాలన్నా, హిందువులు ఇంకా దేశంలో ఉండాలన్నా మనకు కావాల్సింది ఏంటంటే ఈ రెండు ఎందుకున్నాయి కనుక్కోవాలి మనం. ఆర్టికల్ 28 ఏంది, ఆర్టికల్ 30 ఏంది అని కనుక్కోవాలి మనం. సో 28 అంటే ఏంటంటే రాజ్యాంగంలో హిందువులను, ముస్లింలను, క్రైస్తవులను, జైనులను అన్ని మతాల వారిని తీసుకుపోయి ఒక రూమ్లో వేసేసిండ్రు. రూమ్లో వేసి ఏం చేసిండ్రు, తాళం వేసిండ్రు. చిన్న కథలా అనుకోండి, తాళం వేశారు. అప్పుడు ఏమైంది, ఓకే వేశారు. అప్పుడు ఏం చెప్పారు, బై హిందూ, ముస్లిం, క్రిస్టియన్, అందరూ ఏ మతస్థుడైనా సరే మీరు మీ మత బోధనలు పాటించండి. ఏ విద్యా సంస్థల్లో మీ మత బోధనలు పాటించొద్దు. మీకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయము అందదు, ఆర్థిక సహాయం అందదు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అందులో ఉంచబడ్డాయి 28లో. అంటే దాని అర్థం ఏంటంటే ఏ మతం కూడా వారి యొక్క హిందుత్వాన్ని కానీ, క్రిస్టియానిటీ కానీ, ఎలాంటిది కానీ అందులో ప్రచారం చేయొద్దు, పిల్లలకు ఎలాంటిది కూడా బోధించొద్దని అందులో క్లియర్ ఉంది. అంతవరకు ఓకే. సో అన్ని మతాలను సమానంగా చేశారు. ఆర్టికల్ 28లో అన్ని మతాలను సమానం చేశారు. కానీ మళ్ళీ ఇప్పుడే పెద్ద అనుభవం లాంటి ఒక పెద్దది వచ్చింది. అదేంది, ఆర్టికల్ 30. ఆర్టికల్ 30లో ఏం చేశారు, మన కాంగ్రెస్ నాయకులు అప్పట్లో నెహ్రూ గారు అలాంటి టైంలో ఏం చేశారు, మళ్ళీ ఆ రూమ్ తాళం తెరిచారు. రూమ్ తాళం తెరిచి ఏం చేసిండ్రు, హిందువును మాత్రం లోన పడేసి మిగతా అందరిని బయట తీసుకొచ్చిండ్రు. అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను ఇంత కథ అని. బయట తీసుకొచ్చి ఏం చేసిండ్రు, అప్పుడు మళ్ళీ వాళ్ళకి సపరేట్ అధికారులు ఇచ్చారు. సో మైనారిటీలు మీకు ఇష్టమున్న మతబోధ చేయొచ్చు, మీరు స్కూళ్ళు స్థాపించవచ్చు, మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళి మీరు నిధులు పొందొచ్చు, దానికి నిధులు పొంది మీరు మీ మతాన్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు అని ఆర్టికల్ 30లో ఉంచారు. సో అప్పుడు ఏమైంది, హిందువులు మతబోధ చేయలేరు, హిందుత్వాన్ని కాపాడుకోలేరు. కానీ వేరే మతస్థులు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టమైనట్లుగా వాళ్ళ పిల్లలకు స్కూల్లో చెప్పొచ్చు, స్కూల్లో చదివించవచ్చు, మతబోధ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే చూడండి, ఒక ముస్లిం ఎప్పుడూ హిందువు కాలేదు, ఒక క్రిస్టియన్ ఎప్పుడూ హిందువు కాలేదు. కానీ ఓ హిందువు క్రిస్టియన్గా మారాడు, ముస్లింగా మారాడు, మరి వేరే మతస్థులో మారాడు. కానీ హిందువు ఎప్పుడు హిందువుగా ఉండలేదు. ఎందుకంటే ఇదే 30 కారణం. కానీ హిందువులు వేరే మతస్థులుగా మారారు, కానీ వేరే మతస్థులు ఎప్పుడు హిందువుగా మారలేదు చరిత్రలో. ఎందుకంటే ఇదే ఆర్టికల్. ఇంకోటి ఏంది, సపోజ్ ఓ హిందూ, ఓ ముస్లిం, ఓ క్రిస్టియన్ వెళ్ళి ఒక స్కూల్ ఓపెన్ చేశారు. అది అనుకోండి ఒక నార్మల్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ ఏదో స్టార్ట్ చేశారు. అందులో ఏమవుతుంది, గవర్నమెంట్ ఈ 30 వల్ల, ఆర్టికల్ 30 వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు హిందూ స్కూల్లో సేమ్ స్కూల్ అంతా సేమ్, సిలబస్ అంతా సేమ్. కానీ హిందూ స్కూల్లో చదువు చెప్పే పర్సను ఆడు మతబోధ చేయొద్దు, మన భగవద్గీతని, మన రామాయణాన్ని చెప్పొద్దు, గవర్నమెంట్కి వెళ్ళి ఎలాంటి ఆర్థిక సహాయము అందదు, గవర్నమెంట్ ఏం స్టాండర్డ్స్ పెడితే దాని ప్రకారం నడవాలి. అందులో పనిచేసే ఉద్యోగులందరూ కూడా గవర్నమెంట్ ఎలాంటి వాళ్ళని చూజ్ చేస్తే వాళ్ళనే పెట్టుకోవాలి. కానీ అదే మైనారిటీలు అంటే క్రిస్టియన్ కానీ, ముస్లిమ్స్ కానీ, వాళ్ళు చెప్పే బోధనలు కానీ, వాళ్ళు పెట్టే స్కూళ్ళల్లో సేమ్ స్కూలే, కానీ వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళకు గవర్నమెంట్కి వెళ్ళి నిధులు వస్తాయి. మళ్ళీ ఏంది, వాళ్ళకు నచ్చిన వాళ్ళనే పెట్టుకోవచ్చు. అంటే టీచర్లను కానీ, స్టాఫ్ను కానీ. హిందూ మతంలో మన హిందూ స్కూల్లో పెట్టుకోలేము, కానీ వాళ్ళు నచ్చిన వాళ్ళనే, అంటే వాళ్ళు తగ్గట్టు ఉన్న పర్సన్నే ఎన్నిక చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ మతాన్ని గురించి చెప్తారు తప్ప వేరే మతాన్ని చెప్పలేరు కదా. కానీ మన దానిలో మన అన్ని మతాలను ఆహ్వానించాలి, ప్రతి మతస్థుని మన స్కూల్లో పెట్టుకోవాలి. అప్పుడు మనం ఏం చేయగలం ఆలోచించండి. ఇదే ఆర్టికల్ 30. ఆర్టికల్ 30 వల్ల చూడండి ఇంకొక 20-30 ఏళ్లలో ఇలానే ఉంటే మన హిందుత్వం అనేది పోతుంది. సో మోడీ గారు, మేము నమ్ముతున్నాం మీరు యుగ పురుషుడని,
మరో కృష్ణుడు మరో రాముడు అని మేము నమ్ముతున్నాం. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఈ ఆర్టికల్ 30ని రిమూవ్ చేయండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.